స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. స్థానిక సంస్థలపైన సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతుందంటూ క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు తాపకొకసారి, నెలకొకసారి, 2 నెలలకోసారి వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది, అయిపోతుంది అనేటువంటి చర్చ జరిగింది. ఇది సెప్టెంబర్ ఆల్రెడీ 22 సెప్టెంబర్కి సంబంధించిన 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. అయినా ప్రభుత్వం నిర్ణయం వెనకాల డిలేకు కారణం ఏంటి? నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 4 రోజుల్లో ప్రత్యేక జీవో తీసుకోవాలి, 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేటువంటిది. మరి గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుల సంగతి ఏంది? రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుల సంగతి ఏంది? అసలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు ప్రజాప్రతినిధులు కావాలనే ఆశ ఉన్నటువంటి వాళ్ళు? ప్రస్తుతం మనం మాట్లాడదాం. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, నిజంగా ఇంత తాసారం జరుగుతూ ఉంది, కంప్లీట్ అయిపోయింది, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక వచ్చింది, డీటెయిల్స్ వచ్చినాయి, ఎందుకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేకపోతుంది కరెక్ట్గా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తూ ఉంటే నిజంగా మాకు దిక్కుదోచని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మేము 2019, 2024 టైంలో 5 సంవత్సరాల పాటు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. వాటికన్నిటికి కూడా భిన్నంగా మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఈరోజు గ్రామాలలో చూస్తే ఒక శ్మశాన వాటిక, ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటికను కట్టడంలో కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ పైన, పారిశుద్ధ్య నిర్వహణ పైన బ్రహ్మాండంగా అవగాహన కార్యక్రమాలు, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ఒక పార్కు, అదేవిధంగా పల్లె ప్రగతితోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మా పరిపాలన ముగిసి దాదాపు 20 నెలలు కావస్తున్నది. 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో టైం పాస్ చేస్తూ ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాత్రిపూట ఏదైతే అనుకుంటారో అది పొద్దున లీక్ చేయాలి, పేపర్లలో రాపియాలి, మళ్ళీ దాని గురించి గందరగోళం సృష్టించాలి, మళ్ళీ వాళ్ళ అవసరం ఉన్నట్టు వాళ్ళకి నచ్చినట్టు చేసే విధంగా ముందుకు పోతూ ఉన్నది. ఇదంతా చూస్తుంటే ఏమవుతుందంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం పైన పూర్తి అవగాహన ప్రజలకు వచ్చింది. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు, జస్ట్ టైంపాస్ చేసి డైవర్షన్ చేస్తున్నటువంటి ప్రభుత్వము. ఎందుకంటే వీళ్ళు ఎన్నికలలో దాదాపు ఒక 420 హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు 15,000 ఇవ్వలేదు. అదేవిధంగా మరి మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అవి లేవు. స్కూటీలు ఇప్పిస్తామన్నారు, లేదు. పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామన్నారు, లేవు. మరి బయట దేశం పోతే ఎడ్యుకేషన్ కూడా ఓవర్సీస్ కూడా ఇస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ హామీలు ఉన్నాయి, కానీ ఎందుకు ఈ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి? మంత్రులు పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డైరెక్ట్ మాతో మీడియాతో ఒక మాట అన్నారు, నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తానండి, చెప్పి కూడా 2 నెలలు అవుతుంది. సో ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో చిట్చాట్ చేస్తూ మాతోనే కొన్ని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, పార్టీ పరంగానే ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోతుందంటే ముందుగా ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నారో తెలుస్తలేదు. ఎందుకంటే ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఒకరికి సంబంధం లేని శాఖ గురించి ఇంకో మంత్రి మాట్లాడతారు. అక్కడనే అర్థమైపోతుంది ఈ యొక్క ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుస్తుంది అనేది అక్కడనే క్లియర్గా అర్థమైపోతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మేము దాదాపుగా 2001 ఆ ప్రాంతంలో మేము చాలా దగ్గరగా చూసినాము. పరిచయమా మీకు? గుర్తుపడతారు? గుర్తుపడతారు. మేము చాలా దగ్గరగా చూసినాము. ఎందుకంటే వాళ్ళు 2001 సంవత్సరంలో మా గ్రామంలోకి వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండే, టీఆర్ఎస్ పార్టీలో ఉండే మా గ్రామంలో రోడ్డు పైన అక్కడక్కడ షాప్ల దగ్గర ఉండి న్యూస్ పేపర్లు చదువుకుంటా ఉండేది. ఒకటి నాకు గుర్తుంది, ఒకటి గ్రీన్ కలర్ క్వాలీస్ ఉంటుండే 5 నెంబర్ తోటి. సో అట్లా ఎదిగినటువంటి రియాలిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సాధక బాధక తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఏదో జరుగుతుందేమో అని ఊహించినాం, కానీ అనుకున్న దానికి భిన్నంగా ఈరోజు అటర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది.
ఎందుకంటే మేము సర్పంచ్లము బిల్లులు రాక 20 నెలల నుంచి అనేక రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలిపినాం. ఎందుకంటే ఈరోజు గ్రామాలకు పట్టుకొమ్మలు, దేశానికి పట్టుకొమ్మలు ఈ గ్రామాలను సుస్థిరంగా ఉండాలి అని అంటే గ్రామంలో పాలకులు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఉండాలి గ్రామాలలో. అప్పుడే నీకు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన సాగుతుంది. కానీ ఇప్పుడు గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేక కేవలం అధికారులు మాత్రమే ఉండడం వల్ల అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక 60% అవార్డులు జాతీయ స్థాయిలో తెలంగాణ దక్కించుకుంది గత ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు పోయి చూస్తే ఎట్లయిపోయిందనంటే, అరే ఇవన్నీ మేము అభివృద్ధి చేసిన గ్రామాలు మేము ఎప్పుడైతే ఎంటర్ కాలేదో అంతకుముందు ఎట్లా ఉన్నాయో మళ్ళీ యథాస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఒకడు చెత్త తీసే వ్యక్తులు లేరు, ఆడ పారిశుద్ధ్య నిర్వహణ లేదు, లైట్లు వేసేటోళ్ళు లేరు, మోరీలు తీసేటోళ్ళు లేరు, రోడ్లు వేసేటోళ్ళు లేరు, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు కూడా లేరు. ఎందుకు లేరు అని అంటే వాళ్ళకి ఆ నిధులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు కూడా నిధులు లేవు. వాళ్ళు కూడా ఎంతగానో మంది తెచ్చి పెడతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఇప్పటి వరకు చాలా వరకు పెట్టడం జరిగింది. ఈ సమస్యలన్నీ ఉన్నాయనే వెనకమ్ముంకటి అవుతుందా లక్ష్మీనరసింహారెడ్డి గారు? ఎందుకు ప్రభుత్వం ఆలోచన ఉంది? ఇంకొకటి ముఖ్యమంత్రి ఆ గ్రామాలలో తిరిగిండు, మీ జిల్లానే మీ ప్రాంతం అని చెప్తా ఉన్నారు. ఆయన నాకు తెలిసి రాజకీయంగా ఆయన కూడా జెడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయం ప్రారంభమైంది. మరి ఇవన్నీ తెలుసుగా ఆయనకు గ్రౌండ్లో ఏముంటుంది? ఇప్పుడు మా ప్రాంతంలో మిడ్జిల్ నుంచి మిత్రపక్షాల అభ్యర్థి అని చెప్పి జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మన బీజేపీ పార్టీ వాళ్ళు, టీడీపీ, అదేవిధంగా ఆల్ పార్టీస్కి సంబంధించి మిత్రపక్షాల అభ్యర్థి అని పెట్టారు. అప్పుడు నాకు బాగా గుర్తుంది, కప్పు సాసర్ గుర్తేదో వచ్చింది అప్పుడు. సో అక్కడి నుంచి బాగా అంటే ఎలివేట్ అవుతూ తనను తాను ఎలివేట్ అవుతూ రాజకీయాలు కొనసాగించి సరే అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి గారు అయ్యారు. కానీ కష్టపడ్డ ఆయన అంటే మీరు అదృష్టం కొద్ది డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే నేనేం చెప్తున్నంటే కష్టపడి 100% కష్టపడి అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి అనేది రియాలిటీ తోటి వర్క్ నడుస్తూ ఉంటుండే. ఈరోజు రియాలిటీలో వర్క్ నడుస్తలేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళ ఆఫీస్కి మాత్రమే పరిమితమే, ఆ సీటుకు దక్కించుకునేటువంటి క్రమంలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే మీరు ఒకసారి రియాలిటీ చూస్తే ఈరోజు ఓ పక్క ఇప్పుడు దాదాపు ఒక రాష్ట్రంలో ఎన్నైతే శాఖలు ఉంటాయో ప్రతి శాఖలో ఒక నెగిటివ్ హెసిటేషన్ అనేది, నిరసన కార్యక్రమం అనేది మొదలయ్యింది. అంతెందుకండి, ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో ఏదైతే పరిపాలన ఉన్నదో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది వారి దగ్గరనే ఉన్నది. ఈ రాష్ట్రంలో 40% ఆఫ్ ద జనాభా అనేది అర్బన్ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుంది. సో ఈ అర్బన్ ప్రాంతంలో డెవలప్ చేసేటువంటి యాక్టివిటీస్కి కానీ దాంట్లో చేసేటువంటి ఏర్పాటు చేసేటువంటి మౌలిక వసతులకు ఖచ్చితంగా ఆ శాఖ మంత్రి ప్రతిరోజు సమన్వయపరుస్తూ ప్రతిరోజు వాళ్ళతో మానిటర్ చేస్తూ ఉండాలి. శాఖ అతని దగ్గర పెట్టుకొని మానిటర్ లేదు, ఏం లేదు, దాని మీద సమన్వయం లేదు. అసలు హైదరాబాద్లో కూడా చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త, ప్రధాన నగరాలలో చెత్త, గ్రామాలలో చెత్త, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. ఒకటి లక్ష్మీనరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఈ 4 నుంచి 5 రోజుల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది, స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి, రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి దసరా కంటే ముందే ఈ అనౌన్స్మెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది ఏమనుకుంటున్నాను? నేను ఏమంటున్నా సార్ అంటే ఈరోజు ఈ గవర్నమెంట్ చేసే పని ఎట్లుందంటే దసరా పండుగ పూట ఎవ్వడు కుదార్థంగా లేకుండా ఇంటికాడ ఎవ్వడు సంతృప్తిగా లేకుండా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేసిరు 42%, గవర్నర్ గారికి పంపిరు, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిరు, మళ్ళీ మీరు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఒకటి 285 సెక్షన్ సవరణకు అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో పెట్టిరు, మళ్ళీ గవర్నర్కి పంపిరు, అవి పెండింగ్లోనే ఉన్నవి. అసలు మళ్ళీ మీరే చెప్తారు, మొన్న పోయి ఢిల్లీలో ఏం చెప్తాడు, మొత్తం దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి వచ్చినాకనే ఎలక్షన్ పెడతామంటారు. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి మళ్ళీ అధికారులకు మొత్తము మళ్ళీ రిజర్వేషన్ తయారు చేయాలని చెప్పి చెప్తారు. మీరు 42% ఇప్పుడు రిజర్వేషన్, నేను ఈరోజు పొద్దున పేపర్లో చదవడం జరిగింది, రిజర్వేషన్ ఖరారు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పచెప్తున్నాము, కానీ ఆ విషయాన్ని సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి పంపాలని చెప్పి చెప్తున్నారు. అసలు మీరు ఈ విషయం మరి పేపర్లకు ఎట్లా తెలుస్తుంది? మరి మీరు క్యాబినెట్లో చర్చించుకుంటున్నటువంటి ఇంటర్నల్ అంశాలు పేపర్లకు ఎట్లా తెలుస్తున్నాయి? రిజర్వేషన్ ప్రక్రియకు 42% ఇవ్వాలి, 42% మీరు ఇస్తామని చెప్తున్నారు, 42% ఇవ్వాలి అని దానికి ఒక చట్టబద్ధమైనటువంటి పేపర్ ఏమన్నా మీరు జీవో ఏమన్నా ఇచ్చిరా? మీరు జీవో ఇచ్చినాక రిజర్వేషన్ ఖరారు చేయాలి, 42% ప్రకారంగా రిజర్వేషన్ చేయాలి. జీవోతో పోతామంటుంది ప్రభుత్వం, జీవోతో పోతే
ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? చట్టపరంగా 42% రిజర్వేషన్ దక్కే పరిస్థితులు ఉన్నాయా? దానికి కూడా ఏమన్నా కూడా అడ్డంకులు పడే అవకాశం ఉందా? 100% నేను ఒకటే చెప్తున్నా. ఏదైతే మీరు 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రో, 9వ షెడ్యూల్‌లో చేర్చేంత వరకు అంటే పార్లమెంటులో బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి చేత ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అది సాధ్యమైతది. ఈ జీవోలు ఇచ్చి, ఈ కోర్టుకు సెలవున్న నాడు నోటిఫికేషన్లు ఇచ్చి, లేకపోతే ఇంకేదో చేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఉన్నారు ఈ తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అని చెప్పి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తే అప్పుడు బుద్ధి చెప్పనీకే వాళ్ళు తయారున్నారు వాళ్ళు. ఒకటి 42% రిజర్వేషన్ అయిపోతే కాంగ్రెస్కు మద్దతు తెలిపేది లేదనేటటువంటిది బీసీ సంఘాలు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. ఇదొక వైపు ఉంటే ఇక మీకు మీకు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు స్టేట్ కాబట్టి సర్పంచ్ల సమస్యలు ఏంది, పనిచేసినటువంటి వాళ్ళది ఎంత పెండింగ్ ఉన్నాయి, మీ డిమాండ్లు ఏంది, ఒకవేళ మీ బిల్లులు క్లియర్ అయినాయా, క్లియర్ కాకపోతే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాదాపుగా 20 నెలల నుంచి నేను చాలా ఎజిటేషన్ ప్రోగ్రామ్స్ చేసినాం సర్పంచుల పెండింగ్ బిల్లుల గురించి, అదేవిధంగా సర్పంచుల యొక్క సమస్యల గురించి. ఎందుకంటే మా గ్రామాలు బాగుండాలి, మా పల్లెలు బాగుండాలి, మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని మేము నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క సూచనలు సలహాల మేరకు మేము పనిచేసినాము. మేము వ్యక్తిగతంగా మా ఇంటి కోసం చేయలేదు, లేకుంటే ఒక కమ్యూనిటీకి మేము చేయలేదు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం కూడా పనిచేయలేదు. ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. గ్రామాలకు పనిచేసినాం. మేము పనిచేసినటువంటి యొక్క పనుల యొక్క పెండింగ్ బిల్లులు మాకు విడుదల చేయండి మహాప్రభు అని చెప్పి మేము అడుగుతున్నాం. చేయట్లేదు. ఈరోజు దాదాపు 2 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల రూపాయలు, ఇవాళ దాదాపు 1000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఇప్పటి వరకు ఒక 3-4 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చినా కానీ మా పని అయిపోతుండే కదా, మా బిల్లులు మాకు వస్తుండే, మేము కూడా సంతోషంగా ఉంటుంటాం మరి కదా. నమ్మకం ఉందా? కనీసం ఏదో జీవోతో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళే ముందు ఏమైనా క్లియర్ చేసే అవకాశం ఉందా? ఏది చేయరు సార్ వాళ్ళు ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏంటంటే ఈ దసరా పండుగకు ఊర్లలోకి పోతారు కదా, అంతా ఊర్లలోకి పోయినప్పుడు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోవద్దు అంటే ఆ ఊళ్ళో ఉన్నోనికి ఏదో ఇంత పని చెప్పాలన్నట్టు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఒకటి వికీలీక్స్ లాగా ఒక లీక్ ఇచ్చేసి ఏంటంటే ఆ చర్చ మొత్తం ఎలక్షన్ల మీద నడుస్తుంది. ఈ ఎలక్షన్ల అంశం లేదనుకోండి, ఊర్లో అంతా కూర్చున్న దానిలో దసరా పండుగకి ఎట్లుంటుంది ఇక అంతా, ఇక ఎవరు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటారు. అదంతా బంద్ చేయనీకనే ఇదో కొత్త దుకాణం మళ్ళీ, అంతే తప్ప ఎలక్షన్ ఎట్లా పెడతారు సార్? 42%. లక్ష్మీనారాయణ మీరు ఇప్పుడు అన్నట్టే ఒకవేళ ఇది మీరు కొంతకాలం టాబ్లెటే, మీరు తలనొప్పికి టాబ్లెటే, మళ్ళీ తలనొప్పి వచ్చిన అవకాశం ఉంటుంది. ఇట్లా ఎందుకంటే ఈ డెడికేషన్ కమిషన్ తర్వాత, కులగణన అయిపోయిన తర్వాత, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత, రాష్ట్రపతి కేంద్రానికి పంపిన తర్వాత, గవర్నర్కి పంపిన తర్వాత, ఇంత అయిన తర్వాత ప్రొలాంగ్ అయితేనే ఉంది. మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్న సరిగ్గా అనిపిస్తుంది. బీసీ సంఘాలు వ్యతిరేకం చేస్తున్నాయి. చట్టబద్ధంగా ఇచ్చే పరిస్థితి లేని ముఖ్యమంత్రి అంటారు ఒక్కొక్కసారి, లేకపోతే పార్టీల పరంగా అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలంటారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగింది. ధర్నాకు సంబంధించినటువంటిది ఇది ఇక సాధ్యమయ్యేది రాహుల్ గాంధీ పీఎం అయితేనే సాధ్యమైతే అన్నట్టు స్టేట్మెంట్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది కూడా బూమరాంగ్ కాదా? ఒకవేళ ఎన్నికల ముంగడ మళ్ళీ ఇట్లా చర్చ జరిగి, ఎన్నికలు అయిపోయిన అది దసరా ముంగడ చర్చ జరిగి, దసరా అయిపోగానే మళ్ళీ ఎలక్షన్ నిర్వహించకపోతే మళ్ళీ యూటర్న్ అవుతుంది కదా, మళ్ళీ చర్చ జరుగుతుంది. సరే, ఏది ఉన్నా 100% ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సంక్షేమంని మంచి పద్ధతిలో, మంచి సిస్టమేటిక్ వేలో చేకూర్చడంలో విఫలమైపోయింది. ప్రజలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైపోయింది. అంటే జనరల్గా నేను చెప్తున్నా సార్, మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ముఖ్యమంత్రి అనే వ్యక్తి, సరే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ముఖ్యమంత్రే. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానం తిట్టలేం. మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాం. మరి అంటే తిట్టాలని మేము చెప్పట్లేదు, బట్ అంత ఆక్రోశం ప్రజలలో వస్తున్నది. మీరు చేసేటువంటి ప్రక్రియ, మీరు చేసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమం ఒక సిస్టమేటిక్ వేలో లేకపోతే డెఫినెట్గా ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పదు. రేపు కూడా ఏం జరుగుతుంది? మీకు పరిచయం అని చెప్పారు కదా, ఎప్పుడైనా కలిసిరా? ముఖ్యమంత్రి అయిన తర్వాత కనపడ్డా? మీకు పరిచయం, మిమ్మల్ని గుర్తుపడతా అంటూ చెప్పిరా? మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2001లో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆ దినం మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే. మేము టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఉల్టా అయిందా? ఓడలు బండ్లు ఓడలేని. సో అంతే కదా, అంటే రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మేము ఏమంటున్నాం అంటే, మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిర్రో, మీరు అధికారం దక్కించుకోనికి ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ నడిపియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే ఏ మంత్రి ఏం చేస్తాడో తెలుస్తలేదు, ఏ మంత్రి ఏం స్టేట్మెంట్ ఇస్తాడో తెలుస్తలేదు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలుస్తలేదు. అంటే ఒక్కొక్కసారి నైరాశ్యానికి గురవుతారు చూడండి. సో అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఊర్లలో గ్రామాలలో పోతుంటే వాళ్ళు ఎన్నికలు పెట్టేది లేదు,
పోటీ చేయాలనేటువంటి ఆలోచన లేదు అనే విధానంతో కొంతమంది తిరుగుతున్నారు. అంటే సిస్టమ్ అనేది అట్లా అయిపోయింది, నీరు గార్చిపోయే విధంగా మారిపోయింది. అంటే జనరల్గా పబ్లిక్ కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. పబ్లిక్ కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులు గ్రామంలో లేకపోతే ఎట్లుంటుంది సార్? ఊర్లన్నీ చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి ఈరోజు. మళ్ళీ వాటన్నిటిని పునరుద్ధరించాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని. ప్రభుత్వం అన్నట్టు స్పెషల్ జీవోతో గనక ముందు ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే నిజంగా ఎవరైనా కోర్టులకు వెళ్లకుండా సరే జరగని ఎన్నికలు ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందని మానవతా దృక్పథం సైలెంట్గా ఉండిపోతే ఎన్నికలైతే గ్రౌండ్లో అన్న పరిస్థితి ఏంది? ఎటువైపు ఉంటారు జనాలు? మాజీ సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎటువైపు ఉండే అవకాశం ఎట్లుంది గ్రౌండ్లో? నేనేమంటున్నానంటే మేము కూడా ఎన్నికలు కావాలనే కోరుకుంటున్నాం. ఎవరు కూడా కోర్టుకు పోవద్దనే కోరుకుంటున్నాం. ఎన్నికలు అయినాయి అనుకోండి, ఒక్కసారి వీళ్ళు గ్రామంలోకి పోయి అదే కాంగ్రెస్ కండు వేసుకొని తిరిగితే తెలుస్తుంది వీళ్ళకు. అంటే వీళ్ళకి ఓట్లు పడతాయా, లేకపోతే వీళ్ళకు ఏ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదా అనేది వీళ్ళకు కనపడుతుంది. ఎందుకంటే మనం చెప్పడం కాదు, ఇవాళ గ్రామంలో ఏముందండి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటంటే ఒకటి అమలు అయ్యే క్రమం లేదు. ఇలా యూరియా బస్తాలు లేక పాపం ఒక్కొక్క రైతు యొక్క బాధ చూస్తుంటే వర్ణనాతీతం. వాళ్ళకు వచ్చేటువంటి ఇప్పుడు జనరల్గా వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా పాడి పరిశ్రమ ఉంటుంది, వాళ్ళకి 1 or 2 ఆవులు ఉంటాయి. వాళ్ళు ఆ పశువులను వదిలిపెట్టి వచ్చి యూరియా బస్తాల కోసము యూరియా దుకాణాల దగ్గర పొద్దున తెల్లవారుజామున 4-5 గంటలకు వచ్చి కూర్చుంటే సాయంత్రం 5-6 గంటల దాకా కూడా ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. ఒక్క యూరియా బస్తా ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళకు ఒక 4-5 బస్తాలు అవసరం ఉంది అని అనుకుంటే దొరకకపోతే ఒకటే బస్తా దొరికితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అటు ఇటు కాకుండా అయిపోతారు. ఇలా రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. సో గ్రౌండ్లో ప్రభుత్వానికి అనుకూలత కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలత లేదంటారు. నో వే. అనుకూలత ఉంటే వాళ్ళు 2 ఏళ్ళు ఆగుతారా సార్ ఎలక్షన్ పెట్టకుండా? మరి ఇప్పుడు అనుకూలత లేకుంటే అడలి జనరల్గా స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఎప్పుడు మినిట్ టు మినిట్ నివేదిక అందుతుంటుంది. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో పరిస్థితి ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు అనేది రిపోర్ట్ అంత సాధారణ ఏ ముఖ్యమంత్రి ఉన్నా అంతది. అవన్నీ తెలియకుండానే ముఖ్యమంత్రి ఎన్నికలకు మరి స్పెషల్ జీవోతో పోతారా? వాళ్ళకి పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి లేదు కదా. దసరా పండుగ తిట్లు తినకుండా ఇది కొత్త కార్యక్రమం అంతే. ఇది కేవలం దసరా పండుగకు తిట్లు తినకుండా ఉండేటువంటి కార్యక్రమం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎన్నికలు జరిగేది లేదు, ఏం చేసేది లేదు. ఇప్పుడు రూట్ కాజ్ ఏందండి, ఎందుకోసం ఎన్నికలు ఆగినాయని చెప్తున్నారు వాళ్ళు? 42% మేము ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోతాం అనేది రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ అమలు కాంది, ఆ రూట్ కాజ్ పైన స్పష్టమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి వైఖరి రాంది. ఈ కసరత్తు చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే అధికారులు ఉన్నారో విలువైనటువంటి కొన్ని లక్షల గంటలను వృధా చేసిరు సార్. ఇప్పటికి 3 సార్లు ఓటర్ లిస్టు అది చేయమంటారు, వాళ్ళని పోలింగ్ బూతులు చూడమంటారు, రిజర్వేషన్ చేయమంటారు, ఈ కాగితం అంటారు, ఆ కాగితం అంటారు, ఆ రిపోర్ట్ అంటారు, ఈ రిపోర్ట్ అంటారు. వాళ్ళని 2 ఏళ్ళు ఈ ఎలక్షన్ల చుట్టే తిప్పిరు. కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఆ అంశాల మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారా ఎవరన్నా? ఓకే, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ సర్పంచ్లకు బిల్లులు ఎవరెవరికి రావాలో, ఎవరెవరికి ఎంత పెండింగ్ ఉంది? ఎందుకంటే కొంతమంది సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకుంటారు, కొంతమంది పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారు, కొంతమంది కూలికి వెళ్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా మీడియా దృష్టి ద్వారా బయటకు వచ్చిన ప్రపంచానికి వాళ్ళకేం చెప్తారు స్ట్రైట్గా లక్ష్మణ్? నేను ఈరోజు మా సర్పంచ్ సోదరిమణులకు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకున్నాను. ఏవైతే మన గ్రామాలు బాగుండాలి, మనము ఆదర్శవంతంగా నిలవాలని ఎంతో కష్టపడి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, మన బిల్లులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవము. ఈ మీడియా ఛానల్ ద్వారా, ఆర్ న్యూస్ ద్వారా నేను మీకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన బిల్లులు విడుదల చేసేంత వరకు మనము ధైర్యంగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి మన బిల్లులు సాధించుకోవాలని చెప్పి మరి సర్పంచ్ సోదరి మనలకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఈ దసరా లోపైన మా యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం. ఇది ప్రభుత్వం ఏమో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఒక స్పెషల్ జీవో తోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, 42% రిజర్వేషన్ అమ్మేయాలి, బాధ్యత కలెక్టర్లకు అప్పచెప్తా ఉన్నాం, డీటెయిల్స్ అప్పచెప్పండి అనేటువంటిది ఒకటి. దీంట్లో కాస్త కన్ఫ్యూజన్ ఏముందంటే 2011 సంవత్సరానికంటే ముందు SC/ST జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారు ఎంత ఉందో వారికి అంత జనాభా అనేటువంటిది ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి ఇక 42% బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ అంశంపైనే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. గ్రౌండ్లో ఉన్న పరిస్థితి రియాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది. ఇంకా డిలే చేస్తే ఇంకా బద్నామయ్యే
సిచ్యువేషన్ ఉంది, అందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దసరా పండుగ మొత్తం ఊర్లలో చాలా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి బతుకమ్మ పేరిట, దసరా సంబరాల పేరిట ప్రతి ఒక్కరు ఊరుకు చేరుకుంటారు. అక్కడ చర్చించుకునే అవకాశం ఉంది ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ పైన, స్థానిక సంస్థల ఎన్నికల పైన. సో అక్కడ వ్యతిరేకత రావద్దు అనుకుంటే కేవలం ఎన్నికలకు జీవో రూపంలో ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఎన్నికల గురించే చర్చ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక డ్రామా అనేటువంటి అంశాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. నాకు దోస్తే ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫెయిల్ అయ్యిండు అనేటువంటి స్టేట్మెంట్ లక్ష్మీ నరసింహారెడ్డి చేస్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.